అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మధుర క్షణాలు అతి త్వరలో రాబోతున్నాయి. రాఘవరెడ్డి చిత్రం విడుదల కోసం చాలా ఎంతో ఆతృతతోటి ఉత్సాహంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ద్వారా లైట్ హౌస్ సినీ మ్యాజిక్ వాళ్ళు మరొక హిట్ కొట్టాలని దర్శకుడు సంజీవ్ మెగోటికి మరింత ఎక్కువ క్రేజ్ రావాలని, శివ కంఠమనేని గారు ఈ విధమైన చిత్రాలు మరిన్ని ఎక్కువ చేసి తెలుగు ప్రేక్షకులకి మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ తర్వాత మా కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. శివాను గురించి మాట్లాడటానికి ముందు తన్ని ఒక హీరోగా బాగా ఎదగబెట్టాలని చెప్పి ప్రోత్సహిస్తూ వెనకున్నటువంటి వాళ్ళ అబ్బాయిలైతేమి, అలాగే మా ఆర్వీఆర్ స్నేహితులంటే ఎలా ఉండాలనే దానికి ఇది నిదర్శనం. ఒక స్నేహితుడిని పుష్ చేసేదానికి లీడ్ చేసేటటువంటి వెంకటేశ్వరరావు గురించి మాట్లాడాలి. అలాగే మా గంట ఏదైతేమి అందరూ చేరి మంచిగా సంజీవ్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది మంచి పరిణామం. శివ ప్రతి సినిమా ఫస్ట్ సినిమా దగ్గర నుంచి క్లాపులు నేను అశోక్ మేము రెగ్యులర్గా పర్మనెంట్ అయ్యాము. జెన్యూన్గా చెప్పాలంటే సినిమా దినదినాభివృద్ధి చెందినట్టు ఆయన ఒక్కో సినిమాకి స్టెప్స్ పెంచుకుంటూ పొజిషన్ పెంచుకుంటూ అలానే క్యాస్టింగ్ వైజ్ బాగా బెటర్ చేసుకుంటూ కమర్షియల్ సినిమాల్లోకి బాగా లీడ్ చేస్తున్నాడు. డెఫినెట్ శేషంగా మీకు ఈ సినిమా పెద్ద లీడ్ అవ్వద్దని నా నమ్మకం. యాక్చువల్గా దీనికి ముందు సినిమానే నీకు ఆర్టిస్ట్గా పేరు వచ్చినా డబ్బు చాలా రావాల్సిన సినిమా, అది మిస్ఫైర్ అయింది. డెఫినెట్గా ఈ సినిమా అన్ని కోణాల్లోనూ బాగుంటుందని చెప్పి బాగా ఫైట్ చేసావు, బాగా ఎమోషన్స్ ఉన్నాయి, మంచి కాన్సెప్ట్, సాంగ్స్ బాగున్నాయి, డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు అన్ని విషయాల్లోనూ. నాకు ఈ సినిమా ఈ ఫీలింగ్ రావడానికి కారణం మా బావ శ్రీహరి ఉండేవాడు. శ్రీహరిని హీరోని చేయటానికి సినిమా ఇండస్ట్రీ పెద్ద తాపత్రయం వల్ల కేవలం తన తోటి స్నేహితులు, తన వెలవిషర్సే తనేదో స్టార్ని చేయాలంటూ అతను రియల్ స్టార్ అయ్యాడు. అలాగే ఈరోజు శివ అలాగే ఒక శ్రీహరి ఎలాగా స్టార్గా ఎదిగాడు, మిడిల్ ఏజ్లోనే మంచి సినిమా ఇండస్ట్రీకి మంచి లక్ ఉంటుంది. డెఫినెట్గా నువ్వు మంచి స్టార్ అవ్వాలని చెప్పి అదే చెప్తండి. అదే గంట మాత్రం దాదర్ స్పెస్ ఘటనలన్నీ తను పెళ్ళికి కూడా కారణమైంది, ఆ సినిమానే అయింది. ఏదేమైనా తను కూడా ఈ డయాస్ మీద అనుకోకుండా తలుచుకోవటం అనేది రియల్గా అతని విషయస్ నీకు ఉంటాయి. డెఫినెట్గా ఆశీర్వచనాలు. డెఫినెట్గా ఈ సినిమా 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. పెద్ద కాంపిటీషన్స్ ఉండవు, బాగా థియేటర్లు దొరికినాయి, మంచి సినిమా అవ్వాలి, ఇంకా మంచి కమర్షియల్ సినిమాలను చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎంటైర్ టీంకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పొంగలకే అందరూ చాలా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్. సూపర్ సార్, మీ వర్డ్స్ చాలా బెస్ట్ విషెస్ లాగా అనిపించాయి. సో మీకంటే సినిమాతో ఈ సిబ్బందితో చాలా రిలేషన్ ఉంది. అశోక్ కుమార్ గారు జస్ట్ హ్యాపీ విషెస్ చెప్పండి సార్. మా అశోక్ తరఫున ఎందుకనంటే మేమిద్దరం పూజారులం కామన్గా
ఈ ప్రతి సినిమాకు ఉంటాం కాబట్టి ఆయన త్రోట్ బాగలేదు కాబట్టి ఈ వాయిస్ అంతా అయింది. ఓకే ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, హ్యాపీ న్యూ ఇయర్. సంక్రాంతికి గ్యారంటీగా ఆయన వాయిస్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సక్సెస్ మీట్లో గ్యారంటీగా మాట్లాడతారు. సూపర్ సూపర్ సార్. యుద్ధాత్రాభినయం చేస్తున్నారు మా కళ్యాణ్ గారు. ప్రసన్న కుమార్ గారు సార్ మీరు ముందుకు వచ్చి మాట్లాడండి. శివ గారు ఇప్పుడే చెప్తున్నారు దాదర్ ఎక్స్ప్రెస్లో నేను శ్రీహరి గారు కలిపి చేశామని చెప్పి. ఆయన ఒక ప్యాషన్తో ఇప్పుడు బ్రహ్మాండమైన సినిమా చేయాలి అని చెప్పి గతంలో అప్పట్లో ఒకడు ఉండేవాడు కాడి నుంచి చూసుకుంటే ప్రతిదీ అక్కడ ఒకడు ఉండేవాడు, అక్కడ ఒకడు ఉండేవాడు. అది కూడా మంచి సినిమా బాగా చేశారు. సో ఇప్పుడు మేగోడి సంజీవ్ గారు అంటే సరే అప్పుడు కొంచెం ల్యాగులు ఉంటే ల్యాగులది నేను కొంచెం ఎడిటింగ్ చేశాను నేను అప్పుడు. సో అది పర్ఫెక్ట్గా వచ్చింది. దాని తర్వాత మన సంజీవ్ పర్ఫెక్ట్ ప్లాన్తో ఒక ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా చేస్తాడు. తను ఒక నిరంతర శ్రామికుడిలాగా పనిచేస్తాడు. ఇటు కన్నడ సినిమా చేసినా ఇటు తెలుగు సినిమా చేసినా అది చేస్తాడు. ఇక ఈయన శివ గారికి అయితే అసలు ఆ తాపత్రయం కానీ అసలు ఆ ప్యాషన్ కానీ అది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు రాఘవరెడ్డి ఒక టైటిల్, దాంట్లో మల్టీ డైమెన్షన్స్ అంటే రకరకాలు, ఒక యాక్షన్ ఉంది, ఫ్యాక్షన్ ఉంది, మళ్ళీ ఒక లవ్ స్టోరీ ఉంది, తర్వాత దాంట్లో ఒక మళ్ళీ ఫ్యామిలీ స్టోరీ ఉంది. అన్నీ అంటే కళ్ళ కలిపి ప్రేక్షకులకు ఏది కావాలనుకుంటే అది. ఒక పక్క నుంచి ఇటు వైఫ్తో ఉంటూ అటు మళ్ళా సైలెంట్గా వాళ్ళని చంపేయటం వీళ్ళని చంపేయటం ఇవన్నీ కూడా కమర్షియల్ ఫార్ములాలు. అన్ని కమర్షియల్ ఫార్ములాస్తో చూసుకుని పర్ఫెక్ట్గా శివగారు ప్లాన్ చేశారు. ఇక నిర్మాత ఆర్ వెంకటేశ్వరరావుకి వస్తే దాదాపు 33 ఏళ్ల క్రితం నుంచి ఆయన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఒక ఎమ్మెల్యే కాలనీ గెస్ట్ హౌస్ నుంచి ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ అచ్చిరెడ్డి గారు కానీ ప్రతి ఒక్కళ్ళతోనూ చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన నిరంతర ప్రయాణం ప్లస్ ఒక మిత్రుడిగా శివ గారికి చేయటం కానీ అది చూసుకుంటే తర్వాత లేటర్ పరిణామంలో మన అశోక్ కుమార్ గారికి వియ్యంకుడు అయ్యారు. సరే వియ్యంకుడు అయినప్పుడు సరే ఆయన నటుడు నిర్మాత, నేనేదో ఒట్టి నిర్మాతగా అయిపోతే బాగుండదని చెప్పి ఆయన కూడా ఇప్పుడు నటుడు నిర్మాత అయిపోయాడు. సో వాళ్ళిద్దరికి అది మ్యాచింగ్ అయిపోయింది. ఇక మా గంటా శ్రీనివాసరావు చూసుకుంటే గతంలో నీకోసం అనే సినిమాకి నంది అవార్డు సాధించిన నిర్మాత ఆయన. అదే కాకుండా సబ్సిడీస్ ఎంతోమంది పెండింగ్, మా కళ్యాణ్ గారి కాడి నుంచి దాదాపు చాలామంది పెండింగ్ ఉంటే ఒకే ఒక్కడు పోరాడి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. కంపల్సరీ ఆ పెన్షన్స్ కావాలి అని చెప్పి దానికి చాలామంది ఎంతో నిరుత్సాహపరిచినా కూడా లేదు అని చెప్పి సాధించి చేసినవాడు గంటా శ్రీనివాసు. ఆయన ఉండి ప్రొడక్షన్ ఇచ్చేయటం, తర్వాత జనార్దన్ గారు కానీ అందరితో కానీ ట్రావెల్ అవటం, సో ఆయన దీనికి చేదోడు వాదోడుగా ఉండటం ఇవన్నీ జరిగినాయి. సో ఇంతమంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ్ గారు కానీ అశోక్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో పెదాలతో మాట్లాడుతున్నాం, ఏదో పెదాలతో చెప్పేసాం కాకుండా రియల్ హార్ట్తో ఈ సినిమా బాగా ఆడాలి, ఈ సినిమా బ్రహ్మాండంగా ఉండాలి. మా డిఎస్ రావు కానీ చూసుకుంటే డిఎస్ రావు కూడా నటుడు నిర్మాత. సరే నేను కూడా అనుకోకుండా నటుడు నిర్మాతను అయిపోయాను ఇదే కోవలం. సో మా కళ్యాణ్ గారు చూసుకుంటే సరే అశోక్ గారును కళ్యాణ్ గారు బాగా విడదీయరాని బంధంలాగా ఉండేది. ఆ బంధంలో ఆ ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా ఈశ్వర్లో ఆయన నిర్మాతగా ఉన్నాడు, ఈయన నటుడు చేశారు. ఈయన ఒక ఇన్స్పెక్టర్ వేషం ఇచ్చాడు అప్పుడు. సో ఇట్ట అందరూ నిర్మాతలందరూ నటులు అయిపోతా అంటే పాపం నటులు ఏమైపోవాలి కొంచెం ఆలోచించండి. డెఫినెట్గా ఈ రాఘవరెడ్డి మనం చూసుకుంటే ఒక సమరసింహారెడ్డి కానీ ఒక వీరసింహారెడ్డి కానీ ఒక ఇంద్రసేనారెడ్డి కానీ ఇట్లా చూసుకుంటా భరతసింహారెడ్డి కానీ చెన్నకేశ్వరరెడ్డి కానీ అన్నీ ఆడిన సూపర్ హిట్లో డెఫినెట్గా ఈ రాఘవరెడ్డి కూడా సూపర్ హిట్ అయ్యి జనవరి 5 ఒక అద్భుతమైన డేటు. జనవరి 5కు ఒక హిస్టరీ ఉంది. మనకి ఎన్టీ రామారావు గారి గులేబకావళి కథ రిలీజ్ అయింది అప్పుడే, అతి పెద్ద హిట్. ఆ గులేబకావళి కథలో డైరెక్టర్ పేరు ఉండదు, దాని ముందు డైరెక్షన్ చేసిన సీతారామ కళ్యాణంలో డైరెక్టర్ పేరు ఉండదు. దాని తర్వాత ఎప్పటికో శ్రీకృష్ణ పాండవిలో డైరెక్టర్ పేరు వేసుకున్నారు. డైరెక్టర్ పేరు వేసుకుంటే అప్పట్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషను ఆయన డైరెక్టర్ పేరు వేసుకోవటం లేదు, ఆయన్ని ఏమీ చేయలేము, ఆయనే 24 క్రాఫ్ట్స్, అందుకని ఆయన బతిమాలి ఆయన్ని ఎట్టగొట్ట పేరు వేయించుకోవాలని చెప్పి పుల్లయ్య గారిని పంపిస్తే పుల్లయ్య గారితో ఆయన చెప్పింది ఏంటంటే నాకు ఎన్టీ రామారావు బిఏ అంటే 3 సంవత్సరాలు నేను పాస్ అయితే నాకు బిఏ డిగ్రీ వస్తుంది, అలాగే 3 సినిమాలు సూపర్ హిట్ అయితే నాకు డైరెక్టర్ అనే డిగ్రీ వస్తుంది, అప్పుడే నేను డైరెక్టర్ పేరు వేసుకుందాం అనుకున్నాను, కానీ మీరేదో ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ 3వ సినిమాకి నేను పేరు వేసుకుంటా, ఒకవేళ ఈ 3వ సినిమా ఫెయిల్ అయితే నేను అన్ని విభాగాల నుంచి నేను రిటైర్ అయ్యి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ 3వ సినిమా పేరు శ్రీకృష్ణ పాండవి వేసుకున్నారు. 3 సినిమాలు సూపర్ హిట్.
ఆ గులేబకావళి కథ జనవరి 5 డేటు, ఆ డేట్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా గులేబకావళి కథ ఎన్టీ రామారావు ఆశీస్సులు, అందరి ఆశీస్సులతో ఇది అతి పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సూపర్ సార్. గంట అసలు ఒక విషయం మర్చిపోయాను. ఈరోజే సీఎం గారిని కలవటం అయింది, మధ్యాహ్నం కలిసాను. డెఫినెట్గా నీ ప్రయత్నం, నీ పోరాటం తొందరలో నిజ రూపంలోకి దాల్చబోతుంది. అలాగే థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు, మార్చిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉగాదికి అవార్డుల ఫంక్షన్ గ్యారంటీగా చేస్తామని చెప్పారు. ఈ సభాముఖంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ సబ్సిడీల విషయంలో గంటా పోరాటానికి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రం నీకు మంచి రెస్పాన్స్ వచ్చి నీ కార్యరూపం దాల్చబోతుంది. ఏదేదైనా ఈ రోజుకి ఇది మాత్రం జరిగింది. అనుకోకుండా ఈ డయాస్ మీద నువ్వు ఉన్నావు కాబట్టి నీకు చెప్పాల్సి వచ్చింది. సూపర్ సార్, చాలా చాలా బాగుంది. చక్కగా అందరు అప్పటి నుంచి ఘంటా గారి గురించి చాలా చెప్తున్నారు. మీ అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తులు. మరి ఘంటా గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మాట్లాడండి సార్, అందరూ మాట్లాడాల్సిందే. అవునా సార్? డిఎస్ రావు గారు నాకు ఇప్పుడే సరిగా చేశారు. అమ్మ పక్కన మాట్లాడక నేను మాట్లాడతానమ్మా. సార్ మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్. సభాముఖంగా ఈ కొత్త సంవత్సరం రాఘవరెడ్డి ఈవెంట్ ద్వారా ఇక్కడున్న పెద్దలందరకు, ప్రేక్షక సోదరులకు, పాత్రికేయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునే అవకాశం కలిపినందుకు చాలా ఆనందిస్తున్నాను. అలాగే రాఘవరెడ్డి సినిమా విషయానికి వస్తే, ముందు కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పినట్టు అవార్డుల ఫంక్షన్ అనగానే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సార్. 2009లో ఇచ్చారు అవార్డ్స్, అంతే సార్. అదే సార్ 2009లో ఇచ్చారు అవార్డ్స్, లాస్ట్ అవార్డ్స్ అవే, తర్వాత ఇవ్వలేదు. నాకు బాగా గుర్తు, ఎందుకంటే మా అబ్బాయికి నంది అవార్డు వచ్చినప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా. ఎనీహో సార్ అలాగే ఇక్కడున్న పెద్దల్లో వెళ్ళిపోయారా, ఆయన ఒక లైబ్రరీలా ఉంటుందండి మైండ్. అన్నీ ఎప్పుడో గులేబా కావాలి కదా, రిలీజ్ డేట్లు అన్నీ ఆయన మైండ్లో ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. మళ్ళీ సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. నిజంగా రాఘవరెడ్డి సినిమా అంత విజయం చెంది మంచి పేరు రావాలని శివగారికి, ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు నా మదిలో కూడా అదే అనిపించింది. మన శ్రీహరి గారు లాగా అనిపిస్తున్నారు, కొంచెం ఆ మూడ్లో ఉంటుంది సినిమా అని. కరెక్ట్గా నాకంటే ముందు కళ్యాణ్ గారే ఆ మాట చెప్పారు. ఎందుకంటే శ్రీహరి గారికి కళ్యాణ్ గారికి ఉన్న అనుబంధం అలాంటిది కాబట్టి ఆయన ముందు చెప్పేస్తారండి. నిజంగా చాలా బాగా అనిపించింది. సాంగ్స్ని బట్టి చూస్తే నాకు బ్యాక్గ్రాఫ్ ఏదో ఒక మంచి కథ నడుస్తుంది అనిపించింది. డెఫినెట్గా మంచి సక్సెస్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్కి బాగా అంటే వెనకాల నడిపించే వాళ్ళ విషయం నాకు బాగా తెలుసు. గంటా గారు ఈ ప్రాజెక్టుని ముందుకు నడిపిస్తూ ఎంతో ఉన్నతంగా ఈ ప్రాజెక్ట్ని తీర్చిదిద్దారు. అలాగే డైరెక్టర్ గారు చాలా గొప్ప విజన్ ఉన్న వ్యక్తి అయినా ఈ సినిమాకి చాలా చాలా బాగా చేయించుకున్నారు. ఇంకోటి, ఈ సినిమా చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులని చాలా వరకు అందరిని చూసినట్టే ఉంది. అంత స్టార్ కాస్ట్ అందరినీ కవర్ చేశారు బాగా వాళ్ళ క్యారెక్టర్స్ ప్రకారం. డెఫినెట్గా ఆఖరి సీన్లో నేను ఉన్నాను, అది పార్ట్ 2 కోసం నన్ను పెట్టామని చెప్పారు ఆ రోజు. అంటే అంత కథ మీద అంత గ్రిప్తో తీశారనమాట. డెఫినెట్గా పెద్ద విజయవంతమయ్యి ఆ పార్ట్ 2లో నేను ఉంటాను కాబట్టి ఇంకా పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి అందరితో నాకు బంధువుల కన్నా సినిమా బంధువులు ఎక్కువ. సో అలాగా నాకు మా గంటా అంకుల్ ఎక్కువ. సో గంటా అంకుల్కి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విజయ్ భాస్కర్ గారు 2 words. అండి,
ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ, మా రాఘవరెడ్డి మూవీ టీంని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే మా హీరో గారు ఎనర్జీ చూశారు, హీరో గారితో 2 సినిమాలు చేశాను. సో తప్పకుండా ఈ రాఘవరెడ్డి బెస్ట్ సినిమా అవుతుంది సార్. సో మీతో జర్నీ చేయాలి. అలాగే మా డైరెక్టర్ గారు మల్టీ స్టార్ అనమాట. ఆయన యాక్ట్ చేయగలరు, యాక్ట్ చేసి చూపించగలరు, రైటర్గా రాయగలరు, పాటలు పాడగలరు, ప్రొడ్యూసర్ కూడా చేయగలడు. సో బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలడు అనమాట. మనకు ఒక ప్రొడ్యూసర్గా మనకు ఎంత బడ్జెట్లో ఏం కావాలన్నది దాన్ని బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలడు. సో మా యోగి అన్నకు ప్రతి సినిమాలో వేషాలు ఇస్తున్నారు సార్. మాకు కూడా మీతో జర్నీ చేయాలి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ January 5th థియేటర్లో కలుద్దాం. మేము అందరం వస్తున్నాం, మీరు కూడా రావాలి. పెద్ద బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆయన డైరెక్షన్తో జీవం పోసిన మా సంజీవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సంజీవ్ గారు మాట్లాడేసేయండి. గిరి గారు మాట్లాడతారు. గిరి గారు మాట్లాడిన తర్వాత సంజీవ్ గారు మాట్లాడతారు. అనుకోని రాక అన్నగారు పిలిచారు, వచ్చాం మేము. మా అన్నగారు రావుల వెంకటేశ్వరరావు గారు, మా సోదరుడు రాహుల్ గారు, తర్వాత వారి వియంకులు అంటే మా వియంకులు అన్నట్టు అశోక్ కుమార్ గారు, మరియు చిత్ర కథానాయకుడు శంకర్రావు గారు, శివా కంఠంనేని గారు, వీళ్ళందరూ నాకు చాలా సన్నిహితులు. వీళ్ళు పిలవడంతో నేను వెంటనే రావడం జరిగింది. అయితే సినిమా తీయడం అనేది చాలా గొప్ప పని. ఎందుకంటే మనము మానవ పరిణామ క్రమంలో చూసుకుంటే మానవుడు ఫస్ట్ కష్టపడము, మన జంతువులాగా సంపాదిస్తూ ఆహారం సంపాదించుకోవడం, దాన్ని రక్షించుకోవడం అనేది పెద్ద పని అయిపోయింది అతను. ఎప్పుడైతే కొద్దిగా టెక్నాలజీ పెరిగి దాదాపు 50,000 సంవత్సరాల కింద నుండి నిప్పు కనిపెట్టడం జరిగింది, తర్వాత చక్రం కనిపెట్టడం, ఇట్లా అభివృద్ధి చెందుతా దాంతో ఆహారాన్ని నిల్వ చేసుకోవడం తెలిసింది అతనికి. వ్యవసాయ ఆధారిత పంటలు స్టార్ట్ అయిన తర్వాత టైం దొరికేది అతనికి. టైం దొరికితే ఆ కష్టాన్ని మర్చిపోవడానికి కళల వైపు ఆయన తన దృష్టి సారించాడు. మొట్టమొదట పెయింటింగ్స్ వేసుకోవడం, కొండలలో గుహల్లో పెయింటింగ్స్ వేయడం, తర్వాత ఏదైనా చప్పుళ్ళు వేసుకోవడం, ఇటువంటి అన్ని వాళ్ళు చేస్తూ తర్వాత కావ్య రచనకు వచ్చింది సమాజం. అక్షరాలు వచ్చినాయి, అక్షరాల తర్వాత కావ్య రచనలో వివిధ ప్రక్రియలు వచ్చాయి. వివిధ ప్రక్రియలకు శతక ప్రక్రియ అని, తర్వాత కావ్య ప్రక్రియ, చిత్ర కావ్యాలని, ఇట్లా రకరకాలుగా తీసుకొచ్చారు. తర్వాత వాటిని ప్రదర్శించడం స్టార్ట్ చేసుకున్నాడు. ప్రదర్శన ఎక్కువైపోయి దానికి తనివి తీరక, ఆ కళాతృష్ణ అనే తనివి తీరక మనిషి టెక్నాలజీ తోడవడంతో సినిమాలు తీసుకోవడం జరిగింది. ఆలమారా కానీ ఇంకా ఇతరత్ర వాటితో స్టార్ట్ అయిన చరిత్ర. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి సినిమా అనేది విశ్వవ్యాప్తం అయిపోయింది. ఇప్పుడు కోట్ల బిజినెస్ చేస్తున్నారు, 100,000 కోట్ల బిజినెస్ చేస్తున్నది. దీని మీద లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఈ టెక్నాలజీ మీద కుటుంబాలు అన్నీ ఆధారపడి ఉన్నాయి. మనం ఒక 2.5 గంటల 2.5 గంటల సినిమా చూసి వచ్చడానికి మనకు టైం దొరికితే, కానీ దీన్ని నిర్మించడానికి వాళ్ళు ఎంత తపన పడతారు, దానికి ఒక రచయిత, ఆర్టిస్టులు, డైరెక్టర్లు వీళ్ళంతా ఎంతో కష్టపడి ఆ చిత్రాన్ని మనకు అందించే ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక సందేశము, ఏదో ఒక ఆనందము అయితే లేనిది ఆలోచన రేకెత్తించకుండా ఉన్న చిత్రం అయితే లేదని నాకు తెలుసు. కొన్ని సినిమాలు చూస్తే మనకు మనం సమాజం పట్ల దృక్పథం పూర్తిగా మారిపోతుంది. వంశవృక్షం సినిమా ఒకటి బాపు గారి డైరెక్షన్లో వచ్చింది, కేర్ ఆఫ్ కంచరపాలెం ఒకటి, మన వీరిది కూడా చూశాను సినిమా, లాస్ట్ మూవీ మధురపూడి గ్రామం. అది ఒక యాక్చువల్గా కొన్ని ఎలిమెంట్స్ దానిలో జోడిస్తే మనకు సూపర్ డూపర్ హిట్ ఉంటుండే. అది అంటే టైమింగ్స్ ఇవన్నీ కలవాలి కదా చిత్రం హిట్ కావాలంటే చాలా. అయితే అవన్నిటినీ అనుభవపూర్వకంగా మన కంఠంనేని శివ గారు, మా సోదరులు రావుల వెంకటేశ్వరరావు గారు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సెలెక్ట్ అయినారు. చెప్పిండు అన్న చెప్పిండు మార్నింగ్, రాజస్థాన్లో జరగబోయే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు మధురపూడి అనే గ్రామం అని నేను అనే చిత్రం సెలెక్ట్ కావడం కూడా కంగ్రాచులేషన్స్ అండి, చాలా గొప్ప విషయం. ఇటువంటి విజయాలు మరిన్ని సాధించుకోవాలని ఆయన తృష్ణ తీరతలేదు. ఏదో ఇంకా సమాజానికి ఇవ్వాలి చిత్ర రూపాన, అంటే చలనచిత్ర రూపేణ తను నిరూపించుకోవడమే కాదు, ఈ సమాజానికి కొంత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఒక ఉత్సాహాన్ని, ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలా సమాజంలో. నేను కూడా ఒక
ఆ, ఆ, సంతోషానికి నేను కూడా భాగస్వామి కావాలని కోరుకోవడం శివకంఠమనేని గారికి మరియు మా అన్న వెంకటేశ్వరరావు గారికి ఉండడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. వీళ్ళ యొక్క తృష్ణ ఇంకా తీరొద్దని, అది ఇంకా అనేక చిత్రాలు తీయాలా, ఇటువంటి మంచి మంచి సినిమాలు తీసుకొచ్చి ప్రేక్షకులకు తర్వాత విమర్శకులకు చేతి నిండా పని కల్పించాలని కోరుతున్నాను నేను. కంటి నిండా ఈ ఈ సందర్భంగా నన్ను పిలిచినందుకు అన్నయ్య గారికి తర్వాత రాహుల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చిత్రాన్ని మంచిగా ప్రమోట్ చేసి, మీడియా మిత్రులందరూ ప్రమోట్ చేసి, ఇందులో పనిచేసిన కార్మికులకు అంటే ఫ్రమ్ ది డైరెక్టర్ సంజీవ్ మేగోటి నుండి మొదలుకొని లైట్ మెన్ వరకు, ఇంకా చిన్న చిత్తగా నాకు తెలియదు, అటువంటి పనులు చేసి వాళ్ళ యొక్క సాక్రిఫైజెస్ అంటే ఎంతో త్యాగం చేస్తారు. ఎందుకంటే దినారాత్రులు పనిచేస్తారు మాలాగానే. ఎక్కడెక్కడో లొకేషన్స్ ఉంటాయి, వాటిలలో పనిచేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని మనకు షేర్ చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ మీరు ప్రోత్సహించాలి. చలనచిత్రాలు లాంటివి ఉండడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్కు పాత ఎటువంటి ఆలోచనలలో బతికారు, వాళ్ళు ఎటువంటి అభివృద్ధి సాధించారనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఈ కావ్యాలను అంటే చలనచిత్ర కావ్యాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ప్రోత్సహిద్దాం. ఎట్ ద సేమ్ టైం నేను వీళ్ళని కోరుకునేది ఏంటంటే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను విడిపోకుండా ఆ లైన్ను ఆ థ్రెడ్ను కోల్పోకుండా సినిమాలు తీయాలని చెప్పి, తర్వాత ఒక మంచి సందేశాన్ని ఆనందాన్ని ఈ సమాజానికి అందించాలని, మరిన్ని సినిమాలు తీయాలని, అది అంతేకాకుండా ఈ కొత్త సంవత్సరం రాఘవరెడ్డి చిత్రం సూపర్ హిట్గా నిలబడాలని, విమర్శకుల చేత ప్రశంసలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సూపర్ సార్. సినిమా మీరు కోరుకున్నట్లే ఉంటుంది. మన సాంప్రదాయాలకు దగ్గరగా భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే విధంగా మంచి సందేశాన్ని ఇస్తుంది. నిజంగా సార్, డెఫినెట్లీ. సూపర్ సార్. ఆర్టిస్ట్ రాధాకృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఆ తర్వాత సార్ దశరథ్ రెడ్డి గారు, పాస్ట్ ప్రెసిడెంట్ నారేడ్కో, ప్లీజ్. Good evening, friends, dignitaries on the dais, Kalyan Garu, Ashok Garu, and other people. అండ్ వన్ మోర్ ఇంట్రడక్షన్. సుశాంత్ అనే మన ఈ నగరానికి ఏమైందిలో హీరో ఉన్నారు కదా, ఆయన ఫాదర్. Dignitaries on the dais, of the dais, we wish all the best for our brother Shankar Rao Garu for the movie. I have been seeing from there. Songs are very good, and your fights also. So, wish you all the best. And it should be success, and it should be the great success, because earlier senior most person was talking about the 5th January. So, it is going to be a definitely success for both of you, actor and the producer. Thank you. థ్యాంక్ యూ సార్. దశరథ్ గారు మాట్లాడేశారు కాబట్టి రవీందర్ గారిని కూడా ఒక 2 మాటలు. బెస్ట్ విషెస్ టు ద టీమ్. శివ వెంకటేశ్వరరావు, బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ విషెస్ అంటే మరి ప్రాపర్ బెస్ట్ విషెస్ చెప్పారు సార్. సినిమా కూడా క్లాప్ వస్తే మీరు వచ్చేసరి ఈ మూవీ క్లాప్ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత లేట్గా వచ్చిన లేటెస్ట్గా మా రాధాకృష్ణ గారు కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మృదుల గారు నన్ను బుక్ చేశారు, లేట్గా వచ్చారు. అన్ని మర్చిపోయినా మీరు గుర్తు చేసి మరి సారీ అండి లేట్గా వచ్చినందుకు. అందరికీ తెలుసు బయట ట్రాఫిక్. శివ గారు కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ద బెస్ట్. మీ యాక్టింగ్ అంటే నేను కూడా యాక్ట్ చేశాను, మీ జీల్ నాకు తెలుసు, మీ పట్టు కసి. సో ఖచ్చితంగా రాఘవరెడ్డి అనే టైటిలే చాలా పవర్ఫుల్ టైటిల్. మరి అన్న దాన్ని ఏ రకంగా అది చేసే అంటే పెట్టాలని అనిపించిందో, ఆ పవర్ఫుల్ టైటిల్కి పవర్ బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీకు అన్నయ్య అన్ని సినిమాలు చేశాను నేను. సో అన్నయ్య యాక్చువల్గా డైరెక్టర్, యాక్టర్ ప్లస్ ప్రొడ్యూసర్ కూడా కాబట్టి ప్రొడ్యూసర్ పెయిన్ తెలుసు. సో ప్రొడ్యూసర్కి ఏదైతే కమిట్మెంట్ ఇస్తాడో ఆ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేసి ప్రాపర్గా సినిమా చేస్తాడు. అన్నయ్య గురించి బాగా తెలుసు. అన్నయ్య కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
ఆ తర్వాత మా సంజీవ్ గారు సార్, హీరో గారు లాస్ట్లో మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలకి, సి కళ్యాణ్ గారికి, అశోక్ కుమార్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, అలాగే గిరిధర్ గారికి, సత్యమూర్తి గారికి, వచ్చిన మా స్నేహితులు ఆర్టిస్టులకి, అలాగే వేదిక ముందున్నటువంటి పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, డిస్ట్రిబ్యూటర్లకి, శ్రేయభిలాషులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నాకు ఒక మంచి దిశ దశ రెండు కల్పిస్తుందనడానికి ఉదాహరణ రాఘవరెడ్డి రిలీజ్ అవ్వటం. ఎందుకంటే ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక మాస్ హీరోకి ఎలాగైతే చేయొచ్చో అలాగే చేసాం. శివగారు నేను మూడో సినిమా హీరోగా అనుకోలేదు, ఓ 30-40 సినిమాలు హీరోలాగా ప్రజెంట్ చేసాం. వారు కూడా చాలా కష్టపడ్డారు. అలాగే మా నిర్మాతలు కూడా మేము ఏం అడిగినా కూడా దానికి నో అనకుండా సపోర్ట్ చేశారు. అలాగే రాశి గారు, నందితా శ్వేత, రఘుబాబు, అజయ్ ఘోష్, ఓసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, శ్రీనివాసరెడ్డి, బిత్రి సత్తి, యోగి కత్రి, రాధాకృష్ణ, ఇక చాలామంది, అంటే పేరు చెప్పుకుంటే ఇంకో 100 మంది ఉంటారు. సో అంతమందిని ఒక చోట చేర్చి ఓ పెద్ద సినిమా, చిన్న సినిమా కాదు ఇది, ఓ పెద్ద సినిమా. పెద్ద సినిమాకి ఏం కావాలో అన్ని హంగులు దీంట్లో కూడా అమర్చి రాఘవరెడ్డిగా మలిచాం. దీనికి తెర ముందు నటినట్లు కష్టపడితే తెర వెనుక మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడింది. కో డైరెక్టర్ అనిల్ కుమార్, తర్వాత మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ భీమ్, మహేష్, ఇలాగ చాలామంది, దాదాపు ఒక 6-7 కుర్రాళ్ళు నా వెంట ఉండి ఈ సినిమాని చేయించారు. అలాగే ప్రొడక్షన్ దీంట్లో కొల్లిపర శ్రీనివాస్ గారు, అనిల్ గారు, అలాగే ఘంటా శ్రీనివాసరావు గారు, అలాగే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రమణ గారు, వాళ్ళు కష్టపడ్డారు. దాంతోపాటు మా టెక్నీషియన్స్ సినిమా బాగా రావడానికి అహర్నిశలు సపోర్ట్ చేసినటువంటి కెమెరామెన్ హరీష్, అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎడిటింగ్ ఆవుల వెంకటేష్, ఫైట్ మాస్టర్ సింధూరం సతీష్, డ్యాన్స్ మాస్టర్స్ భాను, కిరణ్, ఇలాగా అందరికి కూడా, అంటే లైట్ మెన్స్తో సహా, మేకప్ వాళ్ళతో సహా ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 9 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి నా సినిమా, నా దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా ఇది రాఘవరెడ్డి. క్రిమినాలజీ ప్రొఫెసర్ క్యారెక్టర్లో శివాకంఠంనేని గారిని కొత్త అవతారంలో చూస్తారు. 2024 శివాకంఠంనేని గారికి, అలాగే మా నిర్మాతలు రావుల వెంకటేష్ గారికి, రాంబాబు యాదవ్ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, మిగతా అందరికి కూడా డబ్బు తెచ్చిపెడుతుంది, అలాగే మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను. నిజంగా ఏం మాట్లాడాలో తెలియట్లేదు, బాగా మాట్లాడతాను నేను. యాక్చువల్గా ఒక అరగంట అయినా మాట్లాడతాను, కానీ చాలా హ్యాపీగా ఉంది, టెన్షన్ లేదు, హ్యాపీగా ఉంది. అన్నయ్య చాలా మాట్లాడతాడు, చాలా సినిమాలు చేశాడు, చాలా ప్రోగ్రామ్. ఇప్పుడు ఎందుకంటే పవర్ఫుల్ టైటిల్ పెట్టినాడు కదా, ఆ పవర్ మాట్లాడనిస్తలేదు. సో సి కళ్యాణ్ గారు, నేను కన్నడలో సినిమాలు చేస్తే అక్కడ ల్యాబ్ చేసినప్పుడు సపోర్ట్ చేశారు. జస్ట్ ఫోన్ చేసి ఇది చేసినా కూడా వెంకటేశ్వరరావు గారు అన్నట్టు ఎవరు ఏంటి ఎలాగని అనకుండా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తిత్వం గల పెద్ద మనిషి. సో థ్యాంక్స్ సార్. అండ్ రాఘవరెడ్డి ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. జనవరి 5న ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టుగా పెద్ద ఎన్టీఆర్ గారి సినిమా లాగా మా హీరో శివాకంఠంనేని గారి రాఘవరెడ్డి సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. సక్సెస్ఫుల్ జర్నీ ఈ సంవత్సరంతో నాకు కూడా మొదలవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
చెక్. థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ గారు. ఇక మనందరం వెయిట్ చేస్తున్నాం. అందరూ ఆయన గురించి మాట్లాడుతున్నారు, ఆయన ఫైట్స్ గురించి మాట్లాడుతున్నారు సార్. ముఖ్యంగా శివ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. పాత్రికేయ మిత్రులకి, ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళు, మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు, అన్నయ్య శ్రీ కళ్యాణ్ గారు, ఇప్పుడు మా బావగారు అయ్యారు అశోక్ కుమార్ గారు, ఆయన సీనియర్ ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్, నా ప్రొడ్యూసర్ వెంకటేశ్వర గారు, రావుల వెంకటేశ్వర గారు, రావుల గిరిధర్ గారు, నా కో ఆర్టిస్ట్ యోగి నేను 2 సినిమాల్లో షేర్ చేసుకున్నాం. ఫస్ట్ రాఘవరెడ్డి అయిన తర్వాత ఆదిపురంలో కూడా మేమిద్దరం స్క్రీన్ షేర్ చేసుకున్నాం. అదే విజయభాస్కర్ కూడా ఇప్పుడు ఈ సినిమాలో రాఘవరెడ్డిలో మంచి క్యారెక్టర్ చేశాడు. మణిశంకర్లో కూడా మేమిద్దరం స్క్రీన్ షేర్ చేసుకున్నాం. సో అట్లాగే మా డిఎస్ రావు గారు పార్ట్ 2లో కూడా ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన కోసం ఆయన పార్ట్ 2 తీయాలని. ఎందుకంటే ఇది హిట్ అయితే తప్పకుండా ఇది ఒక ఏంటంటే జస్ట్ గోడచారి సిరీస్ లాగా తీయొచ్చు. ఇది డిఫరెంట్ కేసులు తీసుకుని డిఫరెంట్గా సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. సో మాకు మొదటి నుంచి శ్రీ కళ్యాణ్ గారు, ఇందాక ఆయన చెప్పినట్టు అశోక్ కుమార్ గారు, మా ఇంటి పూజారులాగా మాతో కొబ్బరికాయ కొట్టించి గుమ్మడికాయ కొట్టించేదాకా అంటుంటారు. అదేవిధంగా సినిమాని అక్కడొకటి సినిమాని అయితే మేము కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచే రిలీజ్ చేసాము. సో అక్కడే నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ రోజున మేము గర్వంగా చెప్పుకునేది అంటే మేము సినిమా తీయగలం, రిలీజ్ చేయగలం. మా ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తున్నాం సినిమా. ఇది మోర్ దాన్ 200 హాల్స్ మేము ఆఫీస్ నుంచే బుక్ చేసాం. సో ఆయన నేర్పించిన విద్య మాకు ఇట్లా ఇమీడియట్గా మేము కూడా దాన్ని లైన్లోకి తీసుకొచ్చాం. 3వ సినిమా వచ్చేసరికి సొంతంగానే మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మధ్యలో ఒక సినిమా భోజ్పూరి సినిమాలో యాక్ట్ చేశాను, శివాకా సూర్య అని. బయట కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు పర్టికులర్గా ఈ సినిమాకి మొదటి నుంచి కూడా మీరు పాత్రికేయులు రివ్యూస్ విషయంలో కానీ సినిమా విషయంలో కానీ మా ముందు మాకు బాగా సహకరించారు. మధురపూడి గ్రామం అనే నేనుకి దాన్ని మాకు రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి సెలెక్ట్ అయింది. 700 సినిమాల్లో మనం సెలెక్ట్ అయింది. మొన్న ఈ మధ్యన కూడా నాకు పాత్రికేయ మిత్రులు వివి ఎంటర్టైన్మెంట్స్ అని వెండితెర అవార్డ్స్ ఇచ్చారు. అందులో మా కార్తీక్ ఏమో ఒక అవార్డు తీసుకున్నాడు నాతో పాటు. నేను అందులో నాకు బెస్ట్ విలన్ అవార్డు ఇచ్చారు మధురపూడి గ్రామం అనే దానికి. సో అంటే మాకు ప్యాషనే కాదు, వీ కెన్ ప్రూవ్ మా దగ్గర టాలెంట్ ఉంది అనేది మా మొదటి నుంచి మా నమ్మకం. విల్ డెఫినెట్లీ ప్రూవ్ అనుకుంటున్నాను. మీ అందరి సహకారం ఉండాలి. ఈ జనవరి 5th రిలీజ్ అయ్యే సినిమా మీ అందరి సహకారంతో ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.